సత్య, నువ్వు ఎక్కడ పుట్టావు? పెరిగింది విజయవాడ, బట్ పుట్టింది చిత్తూరు. ఓ చిత్తూరు పోరియా నువ్వు? మన సత్య అంటే విజయవాడ పెరిగిందంతా విజయవాడ, పుట్టింది చిత్తూరు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది? నాన్న, నేను, అక్క, అమ్మ. అమ్మ. నేను అమ్మది ఒక స్టోరీ చూసాను, అమ్మకి హెల్త్ బాగాలేదని. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నారు అమ్మ? అలానే ఉన్నారు. అలానే ఉన్నారా? కంప్లీట్లీ బెడెడ్. తనకి కావాల్సినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నట్టున్నాయి హెల్త్ కి సంబంధించి. నేను 1 year హాస్పిటల్లోనే పెట్టాను, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఎంత ఫిజియోథెరపీ చేపిస్తున్నా ఇంకా ఎక్కువ చేపిస్తే బోన్స్ ఇరిగిపోతాయి అన్నారు. ఏంటే దానికంటే ఒక క్లియర్ సొల్యూషన్ అయితే లేదా? ఇంకెన్ని రోజులు అట్లా చేస్తూ ఉండాలి? బతుకున్నంత వరకు అంతే. మీ మదర్కి కూడా తెలుసా ప్రాబ్లం ఉందని? అంటే మమ్మీకి ఇంక లెగవు అని చెప్పలేము. సో నీ అంతకు నువ్వే పుష్ చేయాలి, లెగుస్తావంట అని చెప్తున్నాం. కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటారా మీరు? కానీ భయం వేస్తుంది కదా. ఇంకా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ రియాలిటీ. మీకు ఎన్ని రోజులు పట్టింది ఇది తెలియగానే దాని నుంచి బయటికి రావడానికి? సంవత్సరాల నుంచి ఐఎమ్ గోయింగ్ త్రూ. ఐ పుష్డ్ మై సెల్ఫ్. నేను సీరియస్గా నేను ఇప్పుడు ఆన్ చేసేది కేవలం జస్ట్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. నాకు ఇంట్లో కూర్చోవడం చాలా ఇష్టం. ఐ లవ్ సిట్టింగ్ ఎట్ హోమ్. బట్ అమ్మ కోసం చేస్తున్నారా? అంటే మీకంటూ ఇష్టం, మీకంటూ ఒక ఇది చెయ్యాలి. నాకు ఈ ఫీల్ అంటే ఇష్టం, బట్ మైండ్ సెట్స్ అనేవి ఉంటాయి. నాకు నా మైండ్ సెట్కి ఇంట్లో ఉండడం బెటర్ ఏమో. యాక్చువల్లీ ఐ లవ్ బీయింగ్ అ హౌస్ వైఫ్. నీట్గా పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం. యాక్చువల్లీ మా మమ్మీకి ఇష్టం నేను స్క్రీన్ మీద కనిపించడం. సో మై మామ్ లవ్స్. నేను కూడా అంత హ్యాపీ ఫీల్ అవునేమో. ఒక షోని అదే ఒక 10 times 15 times చూస్తూనే ఉంటుంది రోజంతా. నాకే అమ్మ బోర్ కొడుతుంది, తీసి నా మొహం నేనే చూసుకోలేకపోతున్నాను అన్నిసార్లు అంట. బట్ ఆవిడ హ్యాపీనెస్ కోసం ఆ స్మైల్ ఒకటి వస్తుంది మమ్మీ నేను స్క్రీన్ మీద చూసుకోగానే. అంటుంటుందా సత్య మీ మమ్మీ? నేను బాగా ఉన్నప్పుడు నాకు నా కళ్ళ ముందు నా కూతురు పెళ్లి జరగాలి అట్లా ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? మమ్మీకి మాట కూడా పడిపోయింది యాక్చువల్లీ. కంప్లీట్ నోట్లో నుంచి వాయిస్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఓకేనా? మాట్లాడతారు, అన్ని గుర్తొచ్చేసి. అడుగుతూ ఉంటారా పెళ్లి చేసుకో సత్య? వదిలేశారు. నీకు ఎప్పుడు ఏమనిపిస్తే చెయ్యి, ఫోర్స్ చేయము. పెళ్ళి అయిపోతే ఆ టైంలో నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి తప్పకుండా. నేను చేసుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే. ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై పేరెంట్స్ అట్ ఆల్. అమ్మ కోసం వర్క్ చేసినా ఓకే, అమ్మ కోసం పెళ్లి కూడా వద్దు అనుకుంటున్నావు అంటే వాళ్ళకి ఇంకెవరున్నారు? మా అక్క షీస్ మ్యారీడ్, షీ హ్యాస్ కిడ్స్, షీ హ్యాస్ హర్ ఓన్ లైఫ్. మా అమ్మ నాన్నకి ఎవరున్నారు? ఇంకా అట్లా ఎట్లా వదిలేసి వెళ్ళిపోతా? ఒక మాట మీ మమ్మీకి చెప్పాలి అంటే ఏం చెప్తావు సత్య? భరించు, లైఫ్ అంతా నేనే ఇసుకిస్తా ఉంటా. పెళ్ళి అనేది ఒకవేళ వస్తే నీకంటూ ఎలాంటి అబ్బాయి కావాలి? మా అమ్మ నాన్నని బాగా చూసుకునే అబ్బాయి కావాలి. ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? వాళ్ళ మమ్మీ డాడీని ఎట్లా చూసుకుంటారో మమ్మీ డాడీని అట్లా చూసుకుంటారు. రామ్ పిచ్చింది కదా. రామ్ అంటే అసలు వేసుకుంది డ్రెస్ రెడ్, ఆవిడ బుగ్గలు మాత్రం పింక్ అవుతున్నాయి రామ్ చెప్పగానే. ఎందుకు నీకు రామ్ అంటే అంత ఇష్టం? తెలీదు, చిన్నప్పుడు దేవదాస్ చూసినప్పటి నుంచి నాకు ఇష్టం. నా ఫస్ట్ ఫేవరెట్ హీరో. సపోజ్ రామే వచ్చి నీకు ప్రపోజ్ చేశాడు, నేను చెప్పాను కదా షో స్టార్టింగ్ లో, రియాలిటీలో బతుకుతాను. అది రియాలిటీ కాదు, అది కళ అనుకో. వచ్చి నీకు ప్రపోజ్ చేశారనుకో, అక్కడే కళ్ళుదిరి పడిపోతా. మొత్తానికైతే నీ క్వాలిటీస్ కొంచెం రామ్ లాగా ఉండాలి. అబ్బాయి క్యూట్ గా ఉండాలి అంతే.